వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనిలో సకాలంలో పూర్తి అవుతాయి. ఏదైతే ధనం ఆగిపోయిందో అది మళ్ళీ వస్తుంది. ఆగిపోయిన పనులు మొదలవుతాయి. మొత్తం మీద ఈ వారం వీరికి అనుకూలమైన సమయం చెప్పచ్చు. అయితే ధనం వ్యయం అనేది ఎక్కువగా సూచిస్తోంది. దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఇంట్లో కావచ్చు, భాగస్వామి ఆరోగ్యం పట్ల కావచ్చు, లేదా పిల్లల ఆరోగ్యం పట్ల కావచ్చు. ఏదైనా సరే శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏదైనా కావని ధనం ఏమనేది సూచిస్తోంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, మోకాల నొప్పులు, లివర్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు. అయితే నరదిష్టి అధికంగా ఉండడం వల్ల నలుగురిలో మాట పట్టింపులు కానీ లేదా బంధుమిత్రులతోటి విభేదాలు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. సాధ్యమైనంతవరకు మౌనంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. రొటేషన్స్ బాగుంటాయి. ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేవారికి, ట్రావెల్ ఏజెన్సీస్ వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే భాగస్వామి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. అందరినీ నమ్మి మోసపోవద్దు. అందరూ చెప్పారు కదా మనం అదే బాటలో వెళ్దామని కాకుండా మీకు మీరుగా వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా రాత పరీక్షలు కానీ గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వారు కానీ కొద్దిగా కష్టపడాల్సిన సమయం అని చెప్పచ్చు. ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేవారందరికీ ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం ఎంతో చెప్పదగిన విషయం. ఎందుకంటే చదువుకుంటాం, మర్చిపోతుంటాం. ఒకసారి వీరికి చదివిన చదువు గుర్తుండి కూడా ఉండదు. అయ్యో మర్చిపోయామే, అది సరిగా రాయలేదే అన్న ఇది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమః అని మనకి ఎలా తోస్తే అలా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. సంతానపరమైన విషయ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మాట పట్టింపులకు ఎక్కువగా పోకుండా ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు, కాంట్రాక్ట్ సంబంధించిన లీజులు కావచ్చు, ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో, రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, ప్రతిరోజు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ అష్టములిక గుగ్గులంతో ధూపం వేయండి. అలాగే ఈ రాశివారు ప్రతి ఒక్కరూ కరంగులి మాల ధరించండి. దానివల్ల నరదృష్టి పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనం అనుకున్న పనులు నెరవేరడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది. కాలభైరవ రూపు కావచ్చు, సుబ్రహ్మణ్య భాస్వత కంకణం కావచ్చు, అలాగే కరంగులి మాల. ఇవేంటంటే నరదిష్టి ఉండడానికిను ఏదో పనులు ఆటంకాలైతే అవి తొలగిపోవడానికి, పనులు ముందుకు సాగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కరంగులి మాల వేసుకునేటప్పుడు రుద్రాభిషేకం చేసి మెడలో వేసుకోండి. ఎందుకంటే మామూలుగా తీసుకుని మెడలో వేసుకుంటే ఫలితం అంత తక్కువగా ఉంటుంది, అంత ఉపయోగం కూడా ఉండదు. ఏదైనా సరే మనం తీసుకుంది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాతనే మెడలో వేసుకుంటే ఆ ఫలితం అనేది లభిస్తుంది. ఈ రాశివారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి.